సో ఎందుకు ఇలా అవుతుంది అని దాన్ని ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే ఇదానికి ఒక ఫుల్ స్టాప్ కావాలి, అందరికీ డబ్బు కావాలి, ఇక్కడ డబ్బే మెయిన్. సో ఎమోషన్స్కి ఇక్కడ వాల్యూ లేదని ఒక డిసైడ్ అయ్యి ఒక ఆ టైంలో కిడ్నీ సేవ్ చేసి అందరిని కంప్లీట్గా క్లియర్ చేస్తాను. నా యాంగిల్లో హాస్పిటల్కి వెళ్ళేదాం, కిడ్నీ తీసేసి ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళేది ఆ యాంగల్. నాకు తెలీదు ఏజ్ చెప్పాను కదా, 17-18 ఏజ్. ఫుల్ టెన్షన్ అయింది. ఒక హాస్పిటల్కి ఫోన్ చేశాను యాక్చువల్లీ. ఫోన్ చేసి ఇలాగ ఎవరికైనా కిడ్నీ కావాలంటే చెప్పండి అని. ఒక 15 days తర్వాత ఒక కాల్ వచ్చింది. సో ఇక్కడ వన్ పర్సన్ నీడెడ్ కిడ్నీ. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్, మన హాస్పిటల్కి ఇది ఏం సంబంధం లేదు, మీరు ఆయనతో మాట్లాడండి. సో వన్ డే ఐ వెంట్. వెళ్ళిన తర్వాత ఒక కీబోర్డు, నా దగ్గర ఒక కీబోర్డు మిగిలింది కదా, ఆమె కీబోర్డ్ని మ్యాంగ్లూర్ బస్ స్టాండ్తో ఒక చిన్న షాప్ ఉంది, షాప్లో పెట్టి నేను 2 hours వెళ్ళి వచ్చేస్తాను. నా మైండ్లో వెళ్ళేది కిడ్నీ ఇచ్చేసి ఇమీడియట్గా. సో వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని మాట్లాడింది, సమ్ 2.5 lakhs అయింది. దాని తర్వాత సిగ్నేచర్ అన్నీ తీసుకొని సో నేను వెళ్ళా హాస్పిటల్ లోపలికి. సో అక్కడ బెడ్ మీద ఐ హ్యావ్ స్లెప్ట్ సమ్ టైమ్స్. 5 minutes తర్వాత ఒక లైట్ ఉంది, ఆ లైట్ ఏదో నా దగ్గర మాట్లాడిన టైప్ అయింది. నీకేనా పిచ్చా, నీ ఫ్రెండ్కి చెప్పలేదు, ఫ్యామిలీకి చెప్పలేదు, ఎవరికి మీరు చెప్పలేదు, ఇది 2 కిడ్నీ తీసేస్తే మీరు మళ్ళీ పుట్టి మళ్ళీ 17 years ట్రావెల్ చేయాలి, వెళ్ళు ఇక్కడి నుంచి అని ఏదో కదా. నేను ఎవరితో చెప్పలేదు, ఇలా అయింది అని అక్కడి నుంచి